హాయ్ మామ. ఓజీ మూవీ కన్నా ముందు కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ ముందు వచ్చేసింది. 2022లో వచ్చిన కాంతారా ఇండియన్ సినిమాకి ప్రైడ్ నిచ్చిందని చెప్పవచ్చు. ఒక లో బడ్జెట్ ఫిలిం వరల్డ్ వైడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే ఇప్పుడు కూడా అదే కంటెంట్ మీద అంతకంటే పెద్ద స్కేల్ లో కాంతారా చాప్టర్ 1 సెప్టెంబర్ 22న 12:45 PM కి ట్రైలర్ రిలీజ్ చేశారు. అది కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో. ఈ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేసింది కూడా పెద్ద స్టార్స్. మన ప్రభాస్ గారు తెలుగులో, హృతిక్ రోషన్ గారు హిందీలో, శివకార్తికేయన్ తమిళ్లో, పృథ్వీరాజ్ గారు మలయాళంలో. ఇప్పుడు ట్రైలర్ రివ్యూ గురించి చూద్దాం. ఈ ట్రైలర్ లాంచ్ చేసిన విధానమే ఒక సెలబ్రేషన్ లాగా ఉంది. మల్టీ ఇండస్ట్రీ స్టార్స్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే హైప్ డబుల్ అయింది. ట్విట్టర్ ఎక్స్ లో ఫ్యాన్స్ గాడ్ లెవెల్ మ్యాడ్నెస్ ఈ ట్రైలర్ అని చెప్తున్నారు. ట్రైలర్ లో రిషబ్ శెట్టి సన్ క్యారెక్టర్ చూపించడం ఇంట్రెస్టింగ్ గా, తండ్రి ఎందుకు డిసప్పేర్ అయ్యాడో తెలుసుకోవడానికి తన జర్నీ స్టార్ట్ చేస్తాడు. బ్యాక్ డ్రాప్ లో హిస్టరీ ప్లేస్ మైథాలజీ ప్లస్ ఫోల్క్లోరీ చేసిన నరేషన్ కనిపిస్తుంది. ఇది ఒక ప్రీ ఈక్వల్, అంటే 2022లో వచ్చిన కాంతారి కంటే ముందు జరిగిన స్టోరీ అని చెప్పవచ్చు. అది కాంతార్లో కనిపించిన డివైన్ కనెక్ట్ రిత్లెస్ ఫారెస్ట్ కి ఒక బేస్ ఎక్స్ప్లెనేషన్ లాగా ఉంటుందని ట్రైలర్ లో చూపించారు. రాయల్ సెట్స్, ప్లేసెస్, బాటిల్ సీక్వెన్సెస్, ట్రైలర్ మొత్తం ఒక మెజెస్టిక్ ఫీల్ ఇస్తుంది. ఈ మూవీ విజువల్ వండర్ అని చెప్పవచ్చు. ఫారెస్ట్ లో చూపించే సీన్స్ అయితే ఒక పీక్స్ కి తీసుకెళ్తాయి. యాక్షన్ ప్యాక్డ్ ఫైట్స్, టాప్ నాచ్ విఎఫ్ఎక్స్, మ్యాసివ్ సౌండ్ ఎఫెక్ట్స్, ఈచ్ షాట్ చూస్తే గూస్ బంప్స్ అంతే. ఏంద్రా ఇలా చెప్తున్నాడు అనుకో, ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. డైరెక్టర్ రిషబ్ శెట్టి ఇమాజినేషన్ బిగ్గర్ కాన్వాస్ మీద అన్ఫోల్డ్ అయింది. రిషబ్ శెట్టి యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు అంతా. ట్రైలర్ లో తండ్రి డిస్పరెన్సీ మైస్ట్రీకి తన క్యారెక్టర్ లింక్ ఉంది అని హింట్ ఇస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ లో ఒక డివైన్ మ్యాడ్నెస్ కనిపిస్తుంది. ఇక ఫ్యాన్స్ అండ్ క్రిటిక్స్ కామెంట్స్ లో క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. అజ్జుబాయ్ బీజిఎం ఫ్యాన్స్ కామెంట్స్ లో పీక్ క్వాలిటీ, విజువల్స్ వండర్ అని ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉంటే, ఇప్పుడు ఈ సౌండ్ డిజైన్ ఫాల్క్ ఇన్స్పైర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎమోషన్ ఛాన్స్ అండ్ ట్రైలర్ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. నాకు నచ్చిన సినిమాటోగ్రఫీలో గోల్డెన్ హ్యూ, ఫారెస్ట్ గ్రీన్ షేడ్స్ యూజెస్ సూపర్ గా ఉందని మైథలాజికల్ రియాలిజం బ్యాలెన్సింగ్ గా మెయింటైన్ చేశారు. మామా ట్రైలర్ స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యే వరకు ఒకటే గూస్ బంప్స్. ఒక్కొక్క సీన్ మెంటల్ ఎక్కించేశాడు ట్రైలర్ మాత్రం. రుక్మిణి వసంత్ కి మంచి రోలే కనిపిస్తుంది. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ చెప్పిన టాప్ రియాక్షన్స్ ఏంటో చూద్దాం. గాడ్ లెవెల్ మ్యాడ్నెస్, డివైన్ బ్లాక్ బస్టర్ లోడింగ్, కన్నడ ఇండస్ట్రీ న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని చెప్పారు ఫ్యాన్స్ కూడా. నేను కొన్ని అబ్జర్వ్ చేసిన సీన్స్ చెప్తాను. ఆ ఫారెస్ట్ లో తీసిన సీన్స్ విజువల్ వండర్ గా వచ్చాయి. కథ ఎంత బలంగా ఉన్నా ఆ విజువల్స్ తో కథలోకి తీసుకువెళ్లే వాళ్ళని డైరెక్టర్ అంటారు. ఈ పాయింట్ బాగా గుర్తు పెట్టుకోండి. October 2 సినిమా చూసిన తర్వాత కింద కమెంట్ చేస్తారు. ఫస్ట్ పార్ట్ లో బడ్జెట్ తో 400 స్కోర్ గ్రాస్ చేసింది. ఇప్పుడు చాప్టర్ 1 మెగా బడ్జెట్ పాన్ ఇండియా రిలీజ్ ట్రేడ్ అనాలిసిస్ ఎక్స్పెక్టేషన్ క్లియర్ గా 1000 మార్క్ క్రాస్ చేయొచ్చు అని ట్రేడ్ వర్కర్స్ చెప్తున్నాయి. October 2 రిలీజ్ వరల్డ్ వైడ్ కి ఫ్యాన్స్ క్రేజ్ ఆల్రెడీ స్కై హై లో ఉందని హైప్ ఎక్కించుకుంటున్నారు ఫ్యాన్స్. సో మామ, కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ మనకి ఏం చూపించింది అంటే, ఒక మైథాలజికల్ ప్రీ ఈక్వల్ స్టోరీ, ఎపిక్ స్కేల్ విజువల్స్, రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్, అజ్జుబాయ్ బీజిఎం అండ్ పాన్ ఇండియా సెలబ్రేషన్స్. ఈ ట్రైలర్ లో మొత్తం చూశాక క్లియర్ గా మెసేజ్, ఇండియన్ సినిమాలో ఇంకో మైల్ స్టోన్ క్రియేట్ అవబోతుంది. మీరు ట్రైలర్ లో ఎక్కడ గాడ్ లెవెల్ మ్యాడ్నెస్ ఫీల్ అయ్యారో ఇప్పుడు మనం చెప్పిన వీడియో కామెంట్ లో తెలియజేయండి. ఇంకెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి. జై హింద్, జై భారత్.